పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు నిన్న కురిసిన అకాల వర్షానికి పిడుగుపడటంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామంలో రైతు బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు మృతి చెందాయి. ఇక్కడ 2 దగ్గర పిడుగుపడ్డాయి. 50 గొర్రెలు పెద్దవి, బాగా బిగ్ సైజ్ ఉన్నాయి. మన ఏడి గారు కూడా వచ్చారు. అంచనా వేస్తే 8-9 లక్షలు అవుతుంది. బీద రైతు, అతనికి వైఫ్ కూడా లేదు, ఆ బిడ్డ మీద ఆధారపడ్డాడు. ఇక జీవో ప్రకారం వచ్చాడు కాదు, ఎట్లొచ్చినా పాపం రైతు ఏడుస్తున్నాడు. అతను రైతు ఏదో పాయిజన్ తీసుకుంటా అంటే అందరం చూడు ఎట్లా చేసి వర్తించాలా, రైతుకు సాయం చేయాలి. ఎందుకంటే ఊరంతా 1000 మంది వచ్చిర్రు, అందరూ బాధపడుతున్నారు. 50 పెద్ద మేకలవి, ఒక్కొక్కటి 20-30 అమ్ముతుంది. ఒకే దగ్గర మన చింత చెట్టు ఉంది, దాని ట్రాక్టర్ ఉంది. ఆ రైతు కూడా అప్పుడే 1 నిమిషం బయటకు పోయిండు, పడ్డదట. లేదు రైతు కూడా ఏదైతే ఉండే దీనికి తక్షణ సహాయ చేయనట్ల. చల్లూరులో కూడా 2 ఆవులు, 1-2 లక్షల వాల్యూ ఉంటుంది. అది నైట్ ఇప్పుడు ఆడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫోన్ కలకపోతే ఆటోతో మాట్లాడినా. ఇదైతే రేణు కూడా చాలా ఘోరం, పెద్ద ఎత్తున అయింది. ఇది తీసుకోనా? ఓకే అన్న. అన్ని మేకలా చూడాలి. మేకలు అసలు మండలం ఎవరికి అంత మంచి జీవాలు ఎంత పొడుగున్నాయి కూడా ఇక గుడ్డిగా కొట్టుకుంటూనే ఉన్నాయి. మీరు అడుగు చూసి ఇదే కదా మాట్లాడారు. రాగానే ఒక మీటింగ్ ఏర్పాటు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పినటువంటి విషయం ఇది. ఎవరైనా అరుణ్ వచ్చారు. ఎందుకంటే యాదాద్రి జిల్లాలో అకాల వర్షం వల్ల కావచ్చు, పిడుగుపాటు వల్ల జరిగినటువంటి నష్టము ఇక్కడ పెద్ద ఎత్తుంది. కాబట్టి వాటిని కూడా పూడ్చడానికి కలెక్టర్తో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, స్వయంగా తిరుగుతున్నారు. ఎందుకంటే నిన్న నుంచి కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. పండుమల్లే కూడా అది చూడగానే ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రభుత్వం ఇక్కడ రావడం వల్ల క్లారిటీ వస్తుంది. మళ్ళీ చెట్టు కింద గొంగడి, ఆ గొంగడి ఆడ నానుతుందని చెప్పేసి ఆ గొంగడి తీసుకున్నామని పోయి వండి అంతే గొంగనే పడ్డది, పడుకుని పడ్డది. ఆయన షాక్ వచ్చిందా? ఆయన చెక్క ఆయనే వండుకుంటాడు, ఆయన తింటాడు. భార్య చనిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి సార్ అది.
రమేష్ చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు పిల్లలు దున్నుకొని బతుకుదామంటే ఆస్తులు సానలేదని పిల్లలు ఆంధ్ర ఉంది సార్ సిస్టమ్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో ప్రతి విలేజ్ లో ఉంది కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పలానా మండలంలో పలానా విలేజ్ లో పడే అవకాశం ఉందంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది సార్ మెసేజ్. ఆంధ్రలో ఆ సిస్టమ్ ఉంది సార్. అది ఎంతమంది తెలుసు అట్లా? అన్ని మేకలా చూడాలి మేకలు అసలు మండలం ఎవరికి అంత మంచి ఇవ్వాలి. ఎంత పొడుగున్నాయి కూడా ఇక గుడ్డి గుడ్డిగా కొట్టుకుంటూనే ఉన్నాయి. మీరు అరవై చూసి ఇదే కదా మాట్లాడారు. రాగానే ఒక మీటింగ్ ఏర్పాటు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పినటువంటి విషయం ఇది. ఎవరైనా అరుణ్ తోశారు ఎందుకంటే యాదాద్రి జిల్లాలో అకాల వర్షం వల్ల కావచ్చు, పిడుగుపాటు వల్ల జరిగినటువంటి నష్టము ఇక్కడ పెద్ద ఎత్తుంది కాబట్టి వాటిని కూడా పోల్చడానికి కలెక్టర్తో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, స్వయంగా తిరుగుతున్నారు. ఎందుకంటే నిన్న నుంచి కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. పండుమల్లే కూడా అది చూడగానే ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రభుత్వం ఇక్కడ రావడం వల్ల క్లారిటీ వస్తుంది. మళ్ళీ బతికిన చెట్టు కింద గొంగడి ఆ గొంగడి ఆడ నానుతుందని చెప్పేసి ఆ గొంగడి తీసుకున్నామని పోయి వండి అంతే గొంగనే పడ్డది, పడుకుని పడ్డది. ఆయన షాక్ వచ్చిందా? ఆయన చెక్క ఆయనే వండుకుంటాడు, ఆయన తింటాడు. భార్య చనిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి సార్ అది. మన పరిస్థితి అయితే ఘోరమైన. రమేష్ చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు పిల్లలు దున్నుకొని బతుకుదామంటే ఆస్తులు సానలేదని పిల్లలు బయలుదేరుతుంది మొత్తం
ఆంధ్ర ఉంది సార్ సిస్టమ్. ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో ప్రతి విలేజ్ లో ఉంది కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పలానా మండలంలో పలానా విలేజ్ లో పడే అవకాశం ఉందంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది సార్ మెసేజ్. ఆంధ్రలో ఆ సిస్టమ్ ఉంది సార్. అది ఎంతమంది తెలుసు అట్లా పిడుగు పడే అవకాశం ఉంది. అట్లా కూడా అంత ఉన్నది సార్. రేడియస్ పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తారు. మనం అలర్ట్ చేయొచ్చు ఫార్మర్స్ అందరినీ సంబంధించిన అగ్రికల్చర్ వాళ్ళకి రాత్రి చిన్న సంఘటన అయింది ఇక్కడ. 2 దగ్గర పిలువబడ్డాయి. 50 గొర్రెలు పెద్దవి, బాగా బిగ్ సైజ్ ఉన్నాయి. మన ఆ ఏడి గారు కూడా వచ్చారు. అంచనా వేస్తే 8-9 లక్షలు అవుతుంది. బీద రైతు, అతనికి వైఫ్ కూడా లేదు, ఆ బిడ్డ మీద ఆధారపడ్డాడు. ఇక జీవో ప్రకారం వచ్చాడు కాదు, ఎట్లొచ్చినా ప్రాబ్లం. రైతు ఏడుస్తున్నాడు. అతను రైతు ఏదో పాయిజన్ తీసుకుంటా అంటే అందరం చూడు ఎట్లా చేసి వర్తించాలా, రైతుకు సాయం చేయాలి. ఎందుకంటే ఊరంతా 1000 మంది వచ్చిర్రు, అందరూ బాధపడుతున్నారు. 50 పెద్ద మేకలవి, ఒక్కొక్కటి 20-30 అమ్ముతుంది. ఒకే దగ్గర మన చింత చెట్టు ఉంది, దాని ట్రాక్టర్ ఉంది. ఆ రైతు కూడా అప్పుడే 1 నిమిషం బయటకు పోయిండు, పడ్డదట. లేదు రైతు కూడా అదైతే ఉండే. దీనికి తక్షణ సహాయం చేయనట్టు. చల్లూరులో కూడా 2 ఆవులు, 1-2 లక్షల వాల్యూ ఉంటుంది. అది నైట్ ఇప్పుడు ఆడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫోన్ కలకపోతే ఆటోతో మాట్లాడినా. ఇదైతే రేణు కూడా చాలా ఘోరం, పెద్ద ఎత్తున అయింది. ఇది తీసుకోనా? ఓకే అన్న. అన్ని మేకలా కొట్లా 6 మేకలు అసలు మండలం ఎవరికి అంత మంచి ఇవ్వాలి. చెరుకు కూడా గుడ్డిగా కొట్టుకుంటూనే ఉన్నాయి. మీరు అడుగు చూసి గిరే కదా మాట్లాడారు. రాగానే ఒక మీటింగ్ ఏర్పాటు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పినటువంటి విషయం ఇది పరిస్థితి. ఎవరైనా అరుణ్ తోశారు. ఎందుకంటే యాదాద్రి జిల్లాలో అకాల వర్షం వల్ల కావచ్చు, పిడుగుపాటు వల్ల జరిగినటువంటి నష్టము ఇక్కడ పెద్ద ఎత్తుంది కాబట్టి వాటిని కూడా పూడ్చడానికి కలెక్టర్తో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, స్వయంగా తిరుగుతున్నారు. ఎందుకంటే నిన్న నుంచి కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. పండుమల్లే కూడా అటు చూడగానే ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తారు. ఒక ప్రభుత్వం ఇక్కడ రావడం వల్ల క్లారిటీ వస్తుంది.
ఇంటిమేషన్ ఇచ్చారు. నిన్ననే ఇచ్చాను సార్. ఇచ్చారా? నిన్న జరిగిన 10 minutes ఫోటోస్ అన్ని పంపించారు సార్. మళ్ళీ బతికినట్టే చెట్టు కింద గొంగడి ఆ గొంగడి ఆడ నానుతుందని చెప్పేసి ఆ గొంగడి తీసుకుందామని పోయి వంగిండి అంతే. గొంగనే పడ్డది. మీకు ఏమైనా షాక్ వచ్చిందా? అందుకే చక్కెర ఆయనే వండుకుంటాడు, ఆయన తింటాడు, భార్య చనిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి సార్ అది. మన పరిస్థితి అయితే ఘోరమైన సార్. రమేష్ చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు. చిన్నప్పటి నుంచి గొర్రె రాసిండు. పిల్లలు దున్నుకొని బతుకుదామంటే ఆస్తులు సానలేవని పిల్లలు హైదరాబాద్ ఆంధ్ర ఉంది సార్ సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో ప్రతి విలేజ్ లో ఉంది కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పలానా మండలంలో పలానా విలేజ్ లో పడే అవకాశం ఉందంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది సార్ మెసేజ్. ఆంధ్రలో ఆ సిస్టమ్ ఉంది సార్. అది ఎంతమంది తెలుసు అట్లా?